ఆ సమయంలో ఎక్కడి నుండో వచ్చి స్వామి కోసమే పరితపించిపోతూ తిరుమలలో ఉంటున్న వెంగమాంబ పూలమాలతోనూ హారతి తట్టతోనూ వచ్చి కర్పూర నీరాజనాన్ని సమర్పించింది. భక్తితో స్వామివారిని అలా చూస్తూ మైమరిచిపోయింది వెంగమాంబ. నిజానికి స్వామివారి పరమభక్తురాలైన వెంగమాంబ ఒక వితంతువు. ఇది చూసి ఓర్వలేని కొంతమంది అప్పట్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీచే నియమించబడిన ప్రభుత్వ అర్చకులు, ఎంత భక్తురాలైతే మాత్రం ఏమిటి వింత, ఒక వితంతు స్త్రీ వెంకటనాథుడికి హారతి ఇవ్వడమా, తగదునమ్మా అని అర్చకులు మించి తానే అర్చకురాలైంది. సిగ్గు లేకపోతే సరి. అయ్యో అయ్యో అయ్యో, ఎంత అపచారం చేశావ్ నువ్వు! ఆ నిత్య కళ్యాణుడైన శ్రీనివాసుని పూజించకపోతే ఎవరికి నష్టమట? రేపటి నుండి ఏమని ఆలయంలోకి రానియకపోతే సరి అని ఆమెని నోటికొచ్చిన మాటలన్నారు ప్రభుత్వ అర్చకులు. ఇది విన్న వెంగమాంబ మనసు తల్లడిల్లిపోయింది. ఆమెకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దిగాలుగా బరువెక్కిన గుండెతో